జోగి రమేష్. జోగి రమేష్ మన అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద దాడి చేసి తన షోని చేసి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ దగ్గర నుంచి మంత్రి పదవి సంపాదించుకోగలిగాడు. మరి అలాంటి ఆయన తన అగ్రిగోల్డ్ స్థలాల్ని తన కొడుకు పేరున తన యొక్క బంధువుల పేరున రిజిస్ట్రేషన్ చేయించి వాటిని స్వాహా చేశాడు. అంతేకాదు ఇతను చంద్రబాబు మీద దాడి చేయడం కూడా కేసు ఒకటి ఫైల్ అయి ఉంది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఈ అక్రమ కేసులో అంటే ఈ యొక్క భూమిని అతను తీసుకోవటం మూలంగా సిఐడి వాళ్ళ ద్వారా కొడుకుని అరెస్ట్ చేసింది. కొడుకుని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరిది? జోగి రమేష్దే. మరి ఇవాళ రేపు జోగి రమేష్ అరెస్ట్ వార్త కూడా మనం వినడానికి అవకాశం ఉంది.